హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షన్లందరికీ కూడా 2 సార్లు డిఆర్లు అయితే పెంచడం జరిగిందండి. మొదటిది జనవరి 2023, రెండవది జూలై 2023 సంబంధించి అయితే డిఆర్లు పెంచడం జరిగిందండి. సో వీటికి మనకు 20 నెలల అరియర్స్ అయితే ప్రభుత్వం పెట్టింది. వీటిని 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పింది. ఒక్కొక్క సమాన వాయిదాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత అమౌంట్ మనకు వస్తుంది అనే దాని గురించి అయితే పూర్తి వివరణ ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఏపీ పెన్షనర్లకు జీవో నెంబర్ 29 ద్వారా జనవరి 1, 2023 నాటి డిఆర్ అనేది 3.64%గా ఇవ్వడం జరిగిందండి. అయితే దీని తాలూకా అరియర్స్ను జనవరి 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు మొత్తం 15 నెలల డిఆర్లు అయితే బకాయిలు అయితే ఉన్నాయండి. అలాగే బేసిక్ పే 30,000 రూపాయలు ఉన్నట్టయితే మనకు డిఆర్ అనేది ఎంత పెరిగింది అన్నట్లయితే 1,092 రూపాయలు పెరగడం జరుగుతుందండి ఈ 3.64%తో. కాబట్టి మొత్తం 15 నెలలకు మనకు 1,092 ఇంటూ 15 మనకు 16,380 రూపాయలు 30,000 బేసిక్ ఉన్న వారికి రావాలి. సో ఈ మొత్తాన్ని 3 సమాన వాయిదాల్లో అనగా ఆగస్టు 2024, నవంబర్ 2024, ఫిబ్రవరి 2025లో అయితే 5,460 రూపాయలు 3 దఫాలుగా అయితే మనకు చెల్లించబడతాయండి. ఈ ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 5,460 రూపాయలు. ఏదైతే బేసిక్ పే 30,000 ఉన్నట్లయితే దీనికి సంబంధించి క్యాష్ అనేది ఏప్రిల్ 2024 నుంచి అనగా మే 1న తీసుకునే పెన్షన్తో కలిపి ఇచ్చారండి. ఇక జీవో నెంబర్ 31 ద్వారా జూలై 2023 నాటి డిఆర్ 3.64%గా ఇవ్వబడింది. అయితే దీని తాలూకా అరియర్స్ 12 నెలలకు, అంటే జూలై 2023 నుంచి జూలై 2024 వరకు, జూన్ 2024 వరకు అనగా 12 నెలలకు సంబంధించి ఈ డిఆర్ బకాయిలు అయితే ఉన్నాయి. బేసిక్ పే సేమ్ 30,000 ఉన్న వారికి 3.64%తో 1,092 రూపాయలు రావడం జరుగుతుంది. సో మొత్తం 12 నెలలు కాబట్టి 1,092 ఇంటూ 12 నెలలు మనకు మొత్తం ఇక్కడ 13,104 రూపాయలు రావాల్సి అయితే ఉంది. ఈ 13,104 రూపాయలను 3 సమాన వాయిదాల్లో అనగా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లలో 4,368 రూపాయల చొప్పున ఏదైతే బేసిక్ పే 30,000 ఉన్న వారికి ఒక్కొక్కరికి ఈ విధంగా ఒక్కొక్క వాయిదాకి 4,360 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్యాష్ని అయితే ఈ జూలై నెల నుంచి అనగా ఆగస్టు 1వ తారీఖున తీసుకునే పెన్షన్తో కలిపి అయితే చెల్లించబడుతుందండి. సో మొత్తం మీద ఏపీ పెన్షనర్లకు 2 డిఆర్ అరియర్లు కలిపితే ఏదైతే 30,000 బేసిక్ పే ఉన్న వారికి 16,380 రూపాయలు ప్లస్ ఇది 15 నెలలకు సంబంధించి 16,380 రూపాయలు ప్లస్ 12 నెలలకు సంబంధించిన డిఆర్ 13,104 రూపాయలు మొత్తం కలిపి 29,480 రూపాయలు 84 రూపాయలు, అంటే దగ్గర 30,000 అనుకోవచ్చు అండి, ఒక 500 తక్కువ. సో ఈ 30,000 రూపాయలు మనకైతే ఒక నెల బేసిక్ అయితే చెల్లించబడతాయి. సో ఫస్ట్ 15 నెలలకు సంబంధించిన 3 సమాన వాయిదాలు వచ్చేసి మనకి ఆగస్టు 2024, అంటే ఇప్పుడు మనకు ఆగస్టు అంటే సెప్టెంబర్లో తీసుకోవడానికైతే వీలవుతుందండి. సో ఈ ఆగస్టు నుంచి ఆగస్టు 2024లో ఈ 15 నెలలకు సంబంధించిన ఒక వాయిదా అయితే 3 వాయిదాల్లో ఒక వాయిదా అయితే చెల్లిస్తారు. కాబట్టి మనకు సెప్టెంబర్లో పెన్షన్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.